హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను దేవి. వెల్కమ్ బ్యాక్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో కూడా ఎప్పట్లాగే మన కిచెన్లో అలాగే మన ఇంటికి సంబంధించిన పనుల విషయాల్లో కొన్ని చిట్కాలు తెలియక మనం కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటామండి. మనం డైలీ చేసే పనులకి సంబంధించిన కొన్ని చిట్కాలను మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వలన ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. ఇందులో మొదటి టిప్ వచ్చి, మన ఇంట్లో ఇలా చెక్క గరిట్లు అలాగే చపాతీ కర్ర ఉంటాయి కదండి, వీటిని మనం తరచుగా వాడకపోవడం వలన పక్కన పెట్టేస్తూ ఉంటాము. వీటిని ఇలాగే పక్కన పెట్టేసేయడం వలన వీటిలో ఫంగస్ చేరుకుని ఈ చెక్క గరిటలు అనేవి త్వరగా పాడైపోతాయి. అవి పాడైపోకుండా ఎప్పుడు కొత్తదానిలా ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తానండి. దీనికోసం ఏమీ లేదండి, మన ఇంట్లో కొబ్బరి నూనె కానీ లేదా మనం వంట చేసే కుకింగ్ ఆయిల్ కానీ ఉంటుంది కదండి, ఆయిల్ని ఇలా కొద్దిగా తీసుకుని ఈ చెక్క గరిటలకి చపాతీ కర్రకి ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసుకోండి. మనం వీటిని వాడినా వాడకపోయినా కూడా నెలకొకసారి ఈ విధంగా చేసుకుంటే కనుక చెక్క గరిటలు అనేవి పాడవ్వండి. ఈ గరిటెలు చపాతీ కర్రకు కూడా ఈ ఆయిల్ మొత్తాన్ని ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఓ పావు గంట పాటు పక్కన పెట్టేసేయండి. పావు గంట తర్వాత ఏదైనా టిష్యూ పేపర్తో కానీ లేదా ఏదైనా క్లాత్తో కానీ వీటిని శుభ్రంగా తుడిచేయండి. వీటిని ఇలా చేసుకోవడం వలన మంచి కలర్ఫుల్గా ఉండడమే కాదండి, చాలా షైనింగ్గా కూడా ఉంటాయి. ఇది చాలా సింపుల్ టిప్ అండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు సెకండ్ టిప్ వచ్చి, మన ఇంట్లో తేనె బాటిల్ ఉంటుంది కదండి, ఈ తేనె బాటిల్ని ఒకసారి మూత తీసి వాడిన తర్వాత చీమలు అయితే పట్టేస్తూ ఉంటాయి. ఒక్కసారి ఇందులోకి చీమలు వెళ్ళినాయి అంటే ఈ తేనె అయితే పాడైపోతుందండి. ఈ తేనె డబ్బాకి చీమలు పట్టకుండా ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. మన ఇంట్లో మిరియాలు ఉంటాయి కదండి, ఒక 5 మిరియాలు తీసుకుని ఈ తేనె డబ్బాలో వేసేసుకుని మూత పెట్టేసేయండి. ఈ మిరియాల ఘాటుకి ఈ చీమలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మూడవ టిప్ వచ్చి, మనం బిస్కెట్ ప్యాకెట్స్ని ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత కొన్ని తినేసి మిగిలినవి మామూలుగా బాక్స్లో నార్మల్గా మూత పెట్టి పెట్టేస్తూ ఉంటామండి. తర్వాత అవి మనం తినేసరికి మెత్తబడిపోతాయి. మనం స్టోర్ చేసుకున్న బిస్కెట్స్ మెత్తబడకుండా క్రిస్పీగా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. మీరు ఏదైనా ఎయిర్టైట్ బాక్స్ తీసుకుని అందులో ఫస్ట్ ఒక టిష్యూ పేపర్ వేసుకుని దానిపైన కొన్ని బియ్యపు గింజలను వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దీనిపైన బియ్యపు గింజల పైన ఇంకొక టిష్యూ పేపర్ వేసుకోండి. ఇప్పుడు ఈ టిష్యూ పేపర్ పైన బిస్కెట్స్ పెట్టేసి మూత పెట్టేసి స్టోర్ చేసుకోండి. మనం బిస్కెట్స్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు 4వ టిప్ వచ్చి, మన ఇంట్లో మసాలా పొడులు కానీ లేదా సాల్ట్ కానీ మనం డబ్బాలో వేసుకున్న తర్వాత రిమైనింగ్ మిగిలింది ఉంటుంది కదండి, వాటిని ఇలాగ పెట్టేస్తే కనుక ఇందులో ఉన్న పవర్ మొత్తం పోతుంది, అలాగే గాలి వెళ్ళిపోయి ఈ మసాలా పౌడర్ కూడా పాడైపోతుంది. అటువంటప్పుడు ఈ సింపుల్ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఏం లేదండి, ఒక నైఫ్ తీసుకుని దాన్ని కొద్దిగా హీట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ ఎక్కువ ప్రెస్ చేయకండి, జస్ట్ అలా ప్రెస్ చేస్తే కనుక అది స్టిక్ అయిపోతుంది ఆ వేడికి. ఇలా మనం సరుకులన్నింటినీ కూడా డబ్బాలో వేసి మిగిలిపోయిన ఐటమ్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 5వ టిప్ అండి, లాస్ట్ టిప్. మన ఇంట్లో సిజరు పదును తగ్గిపోతే కనుక ఈ చిట్కాని అయితే ట్రై చేసి చూడండి. ఈ కత్తిరికి పదును పెట్టకముందు ఇక్కడ పేపర్ని అయితే కట్ చేసి చూపిస్తున్నానండి. ఇవి 4 షీట్స్ అండి పేపరు, నేను ఫోల్డ్ చేశాను. చూసారు కదా, నేను కట్ చేస్తుంటే ఎంత టైట్గా పట్టేస్తుందో. మనకి ఈ పేపర్ కూడా సరిగ్గా కటింగ్ అయితే అవ్వట్లేదు. ఇప్పుడు ఈ కత్తెరని నేను పదును పెట్టడం కోసం మన ఇంట్లో అయిపోయిన ట్యాబ్లెట్స్ షీట్ అయితే ఉంటుంది కదండి, వీటితోనే నేను చిట్కా చెప్తాను. ముందైతే ఈ కత్తెరని స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా హీట్ చేయండి. అంటే 2 సెకండ్స్ పాటు హీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ షీట్ తీసుకుని సన్నగా కట్ చేయండి. నేను ఇక్కడ వీడియోలో చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను కదండి, ఈ షీట్ మొత్తాన్ని కూడా అలాగే చివరి వరకు కూడా చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఇలా చేయడం వలన ఈ కత్తెరకి షార్ప్నెస్ అయితే పెరుగుతుందండి. ఇప్పుడు ఈ షీట్ మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే పేపర్ని తిరిగి మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత ఫ్రీగా కట్ అవుతుందో. ఇంతేనండి, ఇప్పటి వరకు నేను పెట్టిన టిప్స్లో ఏ టిప్ అయితే మీకు నచ్చిందో కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.